మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోటేశ్వర గారు, మీతో మాట్లాడడానికి ప్రముఖ కళాకారిణి చంద్రశ్రీ గారు లైన్లో ఉన్నారండి. చంద్రశ్రీ గారు. జైభీం కోయికోటరావు గారు టీవీ వన్ టీవీలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ధన్యవాదాలు. మా దళితుల పక్షాన ఉండి మీ మీడియా ఒక గంట మాకు ప్రతిరోజు సమయం కేటాయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. నేను ఒక జాషువా పద్యాన్ని వినిపించాలని అనుకుంటున్నాను. వాని రెక్కల కష్టము లేని నాడు సత్యరమ పండి పులకింపసంకయించు వాడు చెమ్మటలోచి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు, వానికి భుక్తి లేదు. జాషువా గారు రాసిన ఈ పద్యం మరి అవకాశం ఇస్తే మరి బోయి భీమన రాసిన మరో పద్యాన్ని నేను బోయి భీమన్న గారు ఈ ప్రకృతిని ఏ విధంగా స్వాధీనం చేసుకొని మెజారిటీకి రాజ్యాధికారం లేకుండా చేస్తున్నారు అనే దాని మీద చెప్పారు. క్షమ సర్వైక సమాన భుక్తముగ సృజ్యమయ్యే ఈ పంచభూతములను కాదిది ఏరి సొంతములను సత్వములం పొందుడటంచు ఎవండు ప్రజలం ధర్మజ్ఞులం చేసే తత్తు మనోనాథ సమత్వ మాధవ నమస్సుల్ నమస్సుల్ డాక్టర్ అంబేద్కర్ ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలని స్వాధీనం చేసుకుని కొందరే అనుభవిస్తున్నారు. ఇదే పోరాటం. ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో అక్కడ విప్లవాలు వస్తాయని అంబేద్కర్ చెప్పినట్లుగా మా కోటేశ్వరరావు గారి సాహితీవేత్తలు మరి మా ముందు ఈ విధంగా మరి ఒక బోధనాంశంగా మరి మాట్లాడటం మా యొక్క దళిత బహుజనులకి చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి వాళ్ళని మీరు నిలబెట్టి మాట్లాడించటానికి మరి మీరు పూనుకున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ చంద్రశ్రీ గారు. మీరు కూడా మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా బోయి భీమన్న గారి గురించి అలాగే జాషువా గారి పద్యాలను మీరు అద్భుతంగా పాడారు. నిజంగా అక్క మన రాజ్యాధికారం మెజార్టీదే రాజ్యాధికారం అనే దృక్పథ ఆత్మని ఆవిష్కరించే రెండు పద్యాలు జాషువా భీమన్న గారి పద్యాలు పాడారు. చాలా గొప్ప విషయం. అలాగే అంబేద్కర్ సుప్రభాతం అని ఇప్పుడు భీమన్న గారి శత జయంతి జరుగుతుంది కాబట్టి అక్క పద్యం పాడింది కాబట్టి మనకి వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం. అలాగే భీమన్న గారు దానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ సుప్రభాతం అనే గొప్ప కావ్యాన్ని రాశాడు. దాంట్లో అంబేద్కర్ యొక్క జీవితంలోని ముఖ్య సంఘటనలని పద్యంగా రాస్తూ చెప్పాడు. దాంట్లో అంబేద్కర్ మేలుకొలుపుకి వెంకటేశ్వర సుప్రభాతానికి చాలా తేడా ఉంటుంది. వెంకటేశ్వర సుప్రభాతం అనేది నిద్రపోతున్న దేవుళ్ళని మేలుకొలుపుతుంది, అంబేద్కర్ సుప్రభాతం జాతిని మేలుకొలుపుతుందని చెప్పాడు. భీమన్ గారు కూడా అంబేద్కర్ గురించి చాలా వైవిధ్యంగా విలక్షణంగా అంబేద్కర్ గురించి రాశాడు. అంబేద్కర్ మతం అనే గ్రంథం కానీ, అంబేద్కరిజం అనే గ్రంథం కానీ, పాటల్లో అంబేద్కర్ అనే గ్రంథం కానీ, అలానే ధర్మం కోసం పోరాటం అనే ఈ 5 గ్రంథాల ద్వారా అంబేద్కరిజ లక్ష్యాలని ప్రచారం చేసే సాహిత్యాన్ని భీమన్న అందించాడు. ఆయన వైదిక గో బ్యాక్ టు వేదాస్ అంటాడు. అది కొంచెం వైరుధ్యం అయినప్పటికీ కూడా వేదకాలంలో కులమత భేదాలు లేవు. తర్వాత స్మృతుల కాలంలో తర్వాత రాజులు ఈ స్మృతుల్ని సృష్టించి ఈ హిందూ మతం అనే వ్యవస్థను తెచ్చారు. కాబట్టి
వైదిక కాల సమానత్వ దృష్టి కావాలి అంటాడు. ఆయన ఆ వైదిక మతానికి అంబేద్కర్ అభిమతానికి భీమన్న ఒక తాత్విక వారధిలాగా నిర్మించినట్టుగా మనం భావించవచ్చు. మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి నాని గారు లైన్లో ఉన్నారండి. నాని, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. జై భీమ్ అండి అనిల్ గారు. జై భీమ్ అండి. జై భీమ్. కోటేశ్వర గారు. జై భీమ్ సార్. జై భీమ్ సార్. నాని గారు సార్, ఇప్పుడు చాలా చక్కగా మంచి కార్యక్రమం జరుగుతుంది సార్. అసలు ఇదంతా బయటికి రావడానికి కారణం TV9 వారు. ఎస్ సార్, అది మెయిన్ కదా. అవునండి. అసలు అంతా మీలాంటి వాళ్ళు ఇలాగా ఈ ఆంధ్రదేశంలో బయటకు వచ్చి మీ తాలూకా ఏదైతే ఉన్నదో దాన్ని అంతా బయటికి చూపించగలుగుతున్నారంటే ఈరోజు కేవలం ఈ దళితుల ఎంతో రుణపడి ఉంటారండి TV9 వారికి. ఓకే అండి. ఓకే నాని గారు, సార్ మీరు అన్నట్టుగా TV9 చేస్తుంది దాశరథి పీడిత ప్రజావాణికి మైక్ అమర్చి అంటాడు. కవులు కానీ మీడియా కానీ ఏం చేయాలంటే పీడిత ప్రజల గొంతు దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకోవాలి. అదిరా గొప్ప విప్లవం అని దాశరథి ఎప్పుడో చెప్పాడు. పీడిత ప్రజావాణికి మైక్ అమర్చాలి అంటాడు. చాలా కీలకమైన మాట. అది వాళ్ళ TV1 కానీ TV9 కానీ చేస్తుంది. అదే జాషువా చేస్తాడు. చెప్పండి. ఇంకొకటి అండి కోటేశ్వర గారు, ఎవరైతే ఉద్యమాలు చేస్తున్న నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, మీరు ఇందాక ఒక మాట చెప్తూ అన్నారు కదా, ఖచ్చితంగా ఈ గ్రామ స్థాయిలో అంటే ఈ క్లాసెస్ జరగాలండి. అవును. అంటే వారికి అంబేద్కర్ భావజాలం అని, జాషువా భావజాలం అని, పెరియర్ రామస్వామి చేసిన తమిళనాడులో ఆయన ఏ విధంగా అయితే కుల పోరాటం చేశాడో అది కానీ, అవును, లేదంటే మరి ముఖ్యంగా ఎవరు మన పూలే గారి గురించి కానీ, అవును, వీళ్ళందరికీ కూడా వీళ్ళ భావజాలం అనేది ముందు వీళ్ళ బుర్రల్లోకి ఎక్కాలండి. అవును. ఆ భావజాలం ఎప్పుడైతే బుర్రల్లోకి ఎక్కుతుందో అవును అప్పుడు వీళ్ళు స్థిరంగా నిలబడగలుగుతారు. అవును. అప్పుడు టువర్డ్స్ రాజ్యాధికారం వైపు వెళ్తారు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో తెలంగాణ పోరాటం జరుగుతుంది. అవును. మన కళ్ళ ముందే జరుగుతున్న పోరాటం అది. అవును. వాళ్ళు అంటే అంతమంది కాకపోయినా కొంతమంది అయినా సంఘటితంగా కలిసి మాకు తెలంగాణ కావాలా అని గట్టిగా అక్కడ ఫైట్ చేస్తున్న విధానం మనం రోజు టీవీలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం. అవును. మరి ఇంతమంది నాయకులు రాజ్యాధికారం మాకు కావాలా పోరాటం కనీసం దాన్ని చూసైనా సరే ఆ వైపు ఎందుకు అడుగులేయకూడదు? ఓకే. థ్యాంక్ యూ సార్. నాన్నగారు, అంటే తెలంగాణ పోరాటం మనందరికీ ఆదర్శం కావాలి. తెలంగాణ పోరాటం స్థాయిలో దళిత బహుజనులు ఏకమై దళిత పోరాటాలు కూడా చేయాలి అని చాలా గొప్ప అంశాన్ని వాళ్ళు తెచ్చారు. మంచి అంశాన్ని ఆయన అంటే పోరాట పదిమంది ఒక ఐకమత్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనేది. అయితే కోటేశ్వర గారు, మనం ఒకటి మిస్ అయిపోయినాం ఇంతకు ముందే. మీడియా గురించి ఆయన కొన్ని చేసిన ఏదైతే జాషువా గారు ఏదైతే చేశారో అవి ఒకసారి చెప్పండి. జాషువా గారు తన కాలంలో ఆ రోజుల్లో అంటే 40 ప్రాంతం నుంచి 60 వరకు ఆ రోజుల్లో రేడియో పత్రికలు ఇవి రెండే మీడియా. అంటే మనకి రేడియో అనేది ఆ రోజుల్లో చాలా ఉదాత్తమైన మీడియాగా మన వాళ్ళు భావించారు. అయితే వాటి మీద కూడా ఆ రేడియోకి కుల దృష్టి ఉంది, పత్రికలకు కూడా కుల దృష్టి ఉంది అని జాషువా చాలా ధైర్యంగా రేడియోకి వ్యతిరేకంగా, అంటే ఆయన మద్రాసులో రేడియో ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. బహుశా ఆ అనుభవాలు ఉన్నాయేమో. నేను 400 ఇచ్చి నట్టిల్లు సగమిచ్చి మెచ్చి నిన్ను తెచ్చుకున్నానమ్మా ఓ రేడియో, పాడకమ్మా ఎప్పుడు చద్దిపాట అని రేడియోని అడుగుతాడు. రేయింబవలు భారతీయ సంస్కృతి పేర కథలు చెప్పి ఎప్పుడు అవే వినిపిస్తూ ఉంటావు, పేదవాని గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవమ్మా రేడియో అని అడుగుతాడు. అలానే కులమతాలు కూలిపోకుండా ఉండే రచనలు చేసినటువంటి వాళ్ళ రచనలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటావు, కానీ కులమ నిర్మూలన కావాలన్న వాళ్ళ రచనలు రేడియోను ఎప్పుడైనా పొరపాటున వినిపించావమ్మా అని ఆ రోజుల్లో రేడియో మీద చాలా గొప్ప విప్లవంగా మనం రేడియో మనకి మెయిన్ ఆ రోజుల్లో అగ్రకుల మీడియాగా మనం భావించవచ్చు. అలాగే అలా రేడియోని విమర్శించడంతో పాటు కొన్ని రేడియో చేసే మంచి కార్యక్రమాలని మళ్ళీ జాషువా అభినందించాడు. రేడియోకు ఉన్నటువంటి కుల దృష్టిని జాషువా వ్యతిరేకించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, రేడియో గురించి వచ్చింది కాబట్టి. నేను పొన్నూరులో ఉన్నప్పుడు సమస్యాపురం రాసేవాడిని. ప్రతి వారం సమస్యాపురం రాయటం, రేడియోలో నా పేరు వస్తుందామని మా తాతకు కూడా చెప్పి అందరం ఆసక్తికరంగా చూసేవాళ్ళం. పేరు వచ్చేది కాదు.
కొన్ని వారాల పాటు వినేవాడిని. కోయి కోటేశ్వరరావు ఎనికపాడు అనే పేరు వస్తుందేమోనని, వచ్చేది కాదు. మా గురువుగారు పద్మారావు గారు చెప్తే, అరే ఏం కాదురా, విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అని రాసేయిరా బాబా అన్నాడు. నేను పద్యం రాసి విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి పొన్నూరు అని రాస్తే మరుసటి రోజు తెల్లారి రేడియోలో వచ్చింది. మొత్తం మా ఊర్లో ఎవరి విద్వాన్ కోయి కోటేశ్వర శాస్త్రి, పొన్నూరులో ఎవరి విద్వాన్ శ్రీ కోయి కోటేశ్వర శాస్త్రి అనే ప్రశ్న. అంటే వెనక ముందు కుల తొడుగులు తొడిగిస్తే ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఉంటే తప్ప మీడియా గౌరవించట్లేదు అనేది నాకు అనుభవం. ఓకే, దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సెబాస్టియన్ గారు లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం సార్. కోటేశ్వర గారు మాట్లాడండి సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీ. చెప్పండి సార్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సెబాస్టియన్. సెబాస్టియన్ గారు సెంట్రల్ యూనివర్సిటీ చెప్పండి అన్నా. అన్నా అన్న గుర్తుపట్టాను, చెప్పండి అన్న. అన్నా ఇప్పుడు తెలంగాణలో అన్నా తెలంగాణలో మాలలో కానీ మాదిగలో కానీ పెద్ద తేడా లేదు వాళ్ళ జీవన విధానంలో. తెలంగాణలో ఓకే మీ ప్రశ్న అడగండి. చెప్పండి. తెలంగాణలో మాలలో కానీ మాదిగలో కానీ జీవన విధానంలో తేడా లేదు. ఓకే. అయితే ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీ పెట్టి కొంత డ్రాప్ అవుట్స్ కాకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే విధంగా ప్రణాళికలు పెట్టాలని నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే మాల మాదిగల మధ్య ఎటువంటి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళలో ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. వాళ్ళకి డ్రాప్ అవుట్స్ కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన విద్య ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే మీడియా గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఆయన అటకాయించడు శాసనాల చెవులు అల్లాడించుచున్ బ్లాక్ మార్కెట్ వ్యాపారం సాగించే బేహారీ మిన్న ఇతడు ఈ కుటిలుండు ఉత్తమ దేశభక్తుడని పత్రికారాజములు పలుకున్. వీడు బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసే ఒక బేహారీ, వీడు ఒక వెధవ, వీడిని పట్టుకొని వీడే ఉత్తమ దేశభక్తుడని ఈ పత్రికలు ఎలా చెప్తాయి అని పత్రికలకి అడుగుతాడు. నోరు గలట్టి ధనార్జులకు అగ్రపీఠాలు వేసి విశ్వసత్యాన్ని పిండేటువంటి కవుల్ని ఆదరించటం లేదు. ఈ పత్రికలకి కూడా కులతత్వ దృష్టి ఉందని జాషువా దండెత్తాడు మీడియా మీద. ఈ రకంగా జాషువా ఒక్క దళిత సమస్య దగ్గరే ఆగిపోకుండా మనిషిని పీడించే అనేక సమస్యల మీద దాడి చేస్తూ పొద్దు తిరుగుడు పువ్వు పొద్దు వైపు ఎలా చూస్తుందో అలా జాషువా సమస్య ఎక్కడుంటే ఆ సమస్య వైపు చూస్తూ విశ్వ మానవతావాదాన్ని నదుల అనుసంధానం గురించి కూడా రాశారు. మీరు బాగా గుర్తు చేశారు. ఇవాళ మనం నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. జాషువా 45 ప్రాంతంలోనే కావేరీ కృష్ణల్ని అనుసంధానం చేస్తే ఈ అనుసంధానం వల్ల కరువు బెబ్బులి పండ్లు రాలిపోతాయి అంటాడు. నదులు అనుసంధానం చేస్తే అంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్. సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అందరికీ ఉపయోగపడే విధంగా నదులను అనుసంధానం చేయాలనే ఈ రకమైన పోస్ట్ మోడర్న్ ఎరుక జాషువాకు ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలా జాషువా భీమన్ ఇద్దరు కూడా సరే, వీరిద్దరి మీద అంబేద్కర్ గారి ప్రభావం ఎంతవరకు ఉందో చెప్పగలరు? వీరిద్దరి మీద ముందు జాషువా మీద గాంధీ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ బంగారు సంఖ్యలను నుంచి బయటికి రావడానికి జాషువా 56 ప్రాంతంలో పెనుగులాడేడేమో అని మనకి ఆయన పద్యాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే అంబేద్కర్ మీరు ఏ దిక్కుకు తిరిగినా అక్కడ కులం అనే భూతం అడ్డంగా నిలబడి ఉంటుంది. దాన్ని మనం వదిస్తే అప్పుడు సామాజిక విప్లవం ఆర్థిక విప్లవం విజయవంతం అవుతుందని కుల నిర్మూలన ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు దగ్గరగా జాషువా చిన్న నాయకుడు నవలు ఏమన్నా అంటే ఈ వర్ణ వైషమ్య మహాపిశాచము భారత అభ్యుదయమునకు అడ్డంగా ఉంది. ఆసేతు హిమాచల పర్యంతము వ్యాప్తమై ఈ దెయ్యము వర్ణం అనే దెయ్యము మొత్తం జాత్యున్నతిని అరుకడుతుంది అని అంబేద్కర్ ఏ మాటలు అయితే చెప్పాడో అదే మాటలను జాషువా చాలా స్పష్టంగా చిన్న నాయకుడు నవల్లో ముందు మాటలో చెప్పాడు. అంటే అంబేద్కర్కి దగ్గరగా నడిచాడు అని అర్థమవుతుంది. సరే, అలాగే భీమన్న గారు అంబేద్కరిజాన్ని బాగా చదువుకున్నాడు. కుల నిర్మూలన ఆయన అనువాదం చేశాడు. ముందు 68 ప్రాంతంలోనే మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో కుల నిర్మూలన దాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి వ్యక్తి భీమన్ గారు. అందువల్ల అంబేద్కరిజం ఆయనకి సింక్ అయింది. అంబేద్కరిజాన్ని చాలా గొప్పగా మార్క్సిజం కోటేశ్వర గారు వీళ్ళిద్దరు కూడా రాజ్యాధికారం మన ప్రోగ్రామ్ ఏదైతుంది
రాజ్యాధికారం అనే దాని గురించి ఎట్లాంటి డెఫినేషన్స్ ఇచ్చారు? అంటే వాళ్ళ సాహిత్యం ద్వారా ఎలాంటి మార్గాన్ని చూపారు? కూలిరాజు అనే నవల్లో 36-40 ప్రాంతాల్లోనే భీమన్న గారు వ్యవసాయ కూలీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక దళితురాలైనటువంటి పరంజ్యోతి అనే అమ్మాయి దేశ అధ్యక్షురాలుగా అంటే రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి అని ఆ రోజుల్లో రాయటం చాలా విప్లవం. ఇవాళ మనం అదే జరగాలనుకున్నాం. ఒక ఎల్లమ్మ రాష్ట్రపతి కావాలి, ఒక ఎల్లయ్య చదువుకున్న ఎల్లయ్య ప్రధానమంత్రి కావాలి అని మనం అనుకున్నాం. అది భీమన్న తన రచనల ద్వారా ముందే చెప్పాడు. జాషువా కూడా ఈ స్వాతంత్రం అనే రాజ్య రథం వచ్చిందిరా అబ్బాయి, ఆ రాజ్య రథంలో నీకు భాగం ఉందని నువ్వే లాక్కోరా అబ్బాయి అని నువ్వే ఫైట్ చేసి లాక్కోవాలి, దేవరించకూడదు, అడుక్కోకూడదు అని అంబేద్కర్ లాగా జాషువా. ఇద్దరు అంబేద్కర్ వాదానికి దగ్గరగా భీమన్ అయితే చాలా స్పష్టంగా అంబేద్కరిజ తాత్విక భూమికతో కావ్యాలు రాశాడు. కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ జాషువా అంబేద్కరిజం పెద్దగా చదవకపోయినప్పటికీ కూడా బౌద్ధం ప్రభావాన్ని, అంబేద్కర్ ప్రభావాన్ని జాషువా అద్భుతంగా తన పద్యాల్లో చాలా గొప్పగా ప్రతిపాదించాడు. సంపద ఇవాళ ఒక చోట కుప్పలుగా ఉండకూడదు, సంపద అనేది పంపిణీ జరగాలి. ఇవాళ గొడవంతది ఎవరి లాకర్ తీసినా కోట్లు బంగారం మొత్తం డబ్బు అంతా మనకు తెలుస్తుంది, అది పంపిణీ జరగాలి అని జాషువా అంటాడు. అదే బౌద్ధం చెప్పింది, అదే అంబేద్కర్ చెప్పాడు. ఇంటనున్న ద్రవ్యము ఎరువు గుట్టను బోలు. అయ్యా ఇంట్లో డబ్బు పెట్టుకుంటే అది ఎరువు గుట్ట లాంటిది, ఎరువు లాంటిది, కంపు కొడుతుందిరా బాబు ఒక సంవత్సరం తర్వాత. వ్యాప్తి చెందనేని ఫలితం ఇచ్చు, ఆ ఎరువుని పొలాల్లో చల్లితే అద్భుతమైన పంటలు పండుతాయిరా. అలాగే పారకున్న నీరు పాచిపట్టు, పారుచున్న నీరు పంటలు పండించు. పారకుండా నీరు ఒకే చోట ఉంటే మురికాలవలాగా అవుతుంది, పారితే పంటలు పండిస్తుంది. అలా సంపద సమానంగా సామాజిక న్యాయ దృష్టితో పంపిణీ జరగాలి అనే ఆ సామాజిక న్యాయ ఎరుకని జాషువా ప్రతిపాదించాడు. భీమన్న ఆ విద్యా చైతన్యాన్ని పాలేరు ద్వారా, రాజ్యాధికారి ఎరుకని కూలిరాజు ద్వారా, అంబేద్కర్ తాత్విక దృష్టిని ధర్మం కోసం పోరాటం ద్వారా, అలానే గబ్బిలం ద్వారా, అలానే కాంతిశికుల్లో బౌద్ధ తత్వాన్ని కూడా ఆ దిశగా మనం జాషువా సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావధారని మనం మరింత ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇవాళ వాళ్ళ జయంతులు, ఇవాళ వాళ్ళ సజ్జయంతులు జరుపుకున్నందుకు సార్థకత ఏర్పడుతుంది. పద్యాలు పాడి చప్పట్లు కొట్టుకోకూడదు, ఆ పద్యాలని ఆచరించాలి, ఆ పద్యాల్లో సారాన్ని సాధించే దిశగా మనందరం ముందుకు పోవాలి. టీవీ1 ఆకృష్టి చేస్తుంది. మీకు ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ కోటేశ్వర గారు మా స్టూడియోకి వచ్చినందుకు. అదేవిధంగా బోవి భీమన్న గారి గురించి కానీ అలాగే గుర్రం జాషువా గారి గురించి వాళ్ళ మీద అంబేద్కర్ ఎలాంటి ప్రభావం ఉన్నదన్న విషయాల్ని మీరు స్పష్టంగా చెప్పగలిగారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.